హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో భారతదేశంలోని సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇటీవల 2024కు సంబంధించిన జ్ఞాన్పీఠ్ అవార్డు ప్రదానం చేశారు. వీటికి సంబంధించిన ఎవరెవరికి ఇచ్చారు ఏందనేది క్లారిటీగా తెలుసుకుందాం. మరియు వీటితో పాటు వీటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకేలు కూడా తెలుసుకుందాం. సో ఈ వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ముందుగా జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది భారతీయ సాహిత్యానికి విశిష్ట సేవలకు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. ఇది భారతీయ సాహిత్యానికి ఇచ్చే భారతదేశపు పురాతన మరియు అత్యున్నత పురస్కారం. భారతీయ జ్ఞాన్పీఠ్ సాంస్కృతిక సంస్థ దీన్ని స్పాన్సర్ చేస్తుంది. ఓకే, జ్ఞాన్పీఠ్ అవార్డు స్థాపించిన సంవత్సరం 1961, కానీ ఇవ్వబడింది మాత్రం 1965 నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు జ్ఞాన్పీఠ్ అవార్డును మరణాంతరం ఇవ్వరు. ఓకే, జ్ఞాన్పీఠ్ అవార్డు అర్హులు ఎవరంటే 8వ షెడ్యూల్లోని 22 భాషల్లో దేనిలోనైనా రాసిన భారత పౌరులు ఎవరైనా వీరికి అర్హులు. దీంతో పాటు ఇంగ్లీష్లో కూడా రాయవచ్చు. ఆ భాషలు చూడండి: అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథాలీ, డోగ్రీ, వీటితో పాటు ఇంగ్లీష్ భాష కూడా ఇస్తారు. ఓకే, చూడండి, జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిన వారికి 11 లక్షల క్యాష్ మరియు ప్రశంసా పత్రం మరియు వాగ్దేవి కాంస్య విగ్రహం కూడా ఇస్తారు. నగదు బహుమతి ప్రారంభంలో 1,00,000 ఉండేది, 2005 తర్వాత 7 లక్షలు అయింది, కానీ ప్రస్తుతం 11 లక్షలు ఇస్తున్నారు. మొదటి జ్ఞాన్పీఠ్ అవార్డు మలయాళ రచయిత జి శంకర్కి లభించింది. భారతీయ జ్ఞాన్పీఠ్ సంస్థ ప్రస్తుత అధ్యక్షురాలు ప్రతిభా రే. ఇది ఇంపార్టెంట్ చాలా. భారతీయ జ్ఞాన్పీఠ్ సంస్థ ప్రస్తుత అధ్యక్షురాలు ప్రతిభా రే. ఓకే, ఈ అవార్డు 2023కి గాను 2024లో ఇవ్వబడింది. ప్రస్తుతం ఇచ్చింది 2023కు సంబంధించిన 2024లో ఇచ్చారు. ఓకే, ఈ 2024వ ఎడిషన్ ఎన్నోవదంటే 58వది. ఓకే, ఈ సంవత్సరంలో ఈ అవార్డును సంస్కృతం మరియు ఉర్దూ అనే 2 భాషలకు వచ్చాయి. ఓకే, అవి చూద్దాం. 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలు: ఒకరు జగద్గురు రామభద్రాచార్య సంస్కృతం భాషకు మరియు గుల్జార్ ఉర్దూ భాషకు ఇచ్చారు. ఓకే, వాళ్ళ గురించి డీటెయిల్గా చూద్దాం. జగద్గురు రామభద్రాచార్య గారు, ఈయన చిత్రకూట్లోని తులసి పీఠం వ్యవస్థాపకులు మరియు అధిపతి కూడా. ఇతను ప్రఖ్యాత హిందీ ఆధ్యాత్మిక నాయకుడు మరియు విద్యావేత్త. ఇతను ఇతిహాసాలతో సహా 240 కంటే ఎక్కువ పుస్తకాలు మరియు గ్రంథాలు రచించారు. ఇతను 22 భాషలు మాట్లాడే బహుభాషావేత్త. 22 భాషలు మాట్లాడగలరు. ఇతని అసలు పేరు గిరిధర మిశ్రా. జగద్గురు రామభద్రాచార్య అసలు పేరు గిరిధర మిశ్రా. 2 నెలల వయసులోనే ట్రకోమా కారణంగా కంటి చూపు కోల్పోయారు. ఈయన 2015లో పద్మవిభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. నెక్స్ట్ చూడండి, గుల్జార్ గారి గురించి. అసలు పేరు సంపూర్ణ సింగ్ కల్రా. ఇతను హిందీ సినిమా ప్రసిద్ధ వ్యక్తి మరియు ఉర్దూ కవి. ఇతని అత్యుత్తమ రచనలో ఒకటి స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని జై హో పాటకు 2009లో ఆస్కార్ అవార్డును మరియు 2010లో గ్రామీ అవార్డు కూడా అందుకున్నారు. ఓకే, ఇతను గెలిచిన ఇతర అవార్డు కూడా చూద్దాం. చూడండి, 2002లో ఉర్దూ సాహిత్య అకాడమీ అవార్డు, 2004లో పద్మభూషణ్, 2009లో ఆస్కార్ అవార్డు, 2010లో గ్రామీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. వీటితో పాటు 5 జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు అనేక ఇతర అవార్డులు కూడా గెలుచుకున్నారు. జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్న తెలుగువారు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీరు. ఇప్పటి వరకు 3 జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్నారు. వాళ్ళలో మొట్టమొదటిగా అందుకున్నది విశ్వనాథ సత్యనారాయణ గారు. ఓకే, ఈయన రచన రామాయణ కల్పవృక్షము. సెకండ్ పర్సన్ డాక్టర్ సి నారాయణ రెడ్డి, 1988లో అనుకున్నారు. ఈయన రచన విశ్వంభర. 3వ జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకుంది రావూరి భరద్వాజ, 2012లో. ఈయన రచన పాకుడు రాళ్ళు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఈ ప్రజెంట్ అందుకున్నారు చూడండి, 56వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత 2021లో
నీలమణి పుకాన్ అస్సాం రచయిత. 57వ జ్ఞాన్పీఠ అవార్డు 2022లో దామోదర్ మోజో కొంకణి రచయిత. 58వ జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత 2023 జగద్గురు రామభద్రాచార్య సంస్కృతం, గుల్జార్ ఉర్దూ. ఓకే, కొన్ని స్టాటిక్స్ ఇప్పుడు చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. జ్ఞాన్పీఠ అవార్డు ఏ రంగంలో ప్రతిభ చూపినందుకు ఇస్తారంటే ఆన్సర్ సాహిత్య రంగం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన్పీఠ అవార్డును ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1961. నెక్స్ట్ క్వశ్చన్, 58వ జ్ఞాన్పీఠ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఎవరంటే జగద్గురు రామభద్రాచార్య, గుల్జార్, ఈ ఇద్దరికి వచ్చింది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. చూడండి, ఈ అవార్డు 2023కు గాను 2024లో ఇవ్వబడింది. 2024 ఎడిషన్ ఎన్నోదంటే 58వ ఎడిషన్. 2024లో ఈ అవార్డును సంస్కృతం మరియు ఉర్దూ భాషలకు అందజేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, జ్ఞాన్పీఠ అవార్డును మొదటిసారిగా ఏ సంవత్సరంలో అందించారు? ఆన్సర్ ఆప్షన్ 4 1965. స్థాపించింది 1961, కానీ అందించింది 1965. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన్పీఠ అవార్డు ప్రైజ్ మనీ ఎంత? జ్ఞాన్పీఠ అవార్డు ప్రైజ్ మనీ ఎంత? ప్రస్తుతం జ్ఞాన్పీఠ అవార్డు ప్రైజ్ మనీ 11 లక్షలు. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. చూడండి, ఈ అవార్డు కింద 11 లక్షలతో పాటు వాగ్దేవి కాంస్య విగ్రహాన్ని కూడా అందజేశారు. ఓకే, ప్రారంభంలో 1,00,000 ఉండేది, కానీ 2005లో వీటిని 7 లక్షలు చేయగా ప్రస్తుతం 11 లక్షలు నగదు బహుమతి ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన్పీఠ అవార్డు అందుకున్న మొదటి సాహిత్యవేత్త ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి శంకర్ కరూప్, జి శంకర్ కరూప్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ జ్ఞాన్పీఠ అవార్డు అందుకున్న మొదటి మహిళ ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి ఆశా పూర్ణాదేవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ జ్ఞాన్పీఠ అవార్డు అందుకున్న మొదటి తెలుగు సాహిత్యవేత్త ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆప్షన్ డి విశ్వనాథ సత్యనారాయణ. ఎప్పుడయ్యా అంటే 1970లో. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇప్పటి వరకు ముగ్గురు అందుకున్నారని ఇందాక చెప్పుకున్నాం. వారిలో మొదటివారు విశ్వనాథ సత్యనారాయణ 1970లో, డాక్టర్ సి నారాయణ రెడ్డి 1988లో, రావూరి భరద్వాజ 2012లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ జ్ఞాన్పీఠ అవార్డుకున్న మొదటి ఆంగ్ల సాహిత్యవేత్త ఎవరు? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అమితావ్ ఘోష్. తన ది షాడో లైన్స్ అనే పుస్తకానికి 2018లో అందుకున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన్పీఠ అవార్డును ఎన్ని భాషలకు అందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 23. 8వ షెడ్యూల్లోని 22 భాషలు ప్లస్ ఒక ఇంగ్లీష్ భాషతో కలిపి 23 భాషలకు గాను జ్ఞాన్పీఠ అవార్డు అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో జ్ఞాన్పీఠ అవార్డును ఎవరు అందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి భారతీయ జ్ఞాన్పీఠ్ సాంస్కృతిక సంస్థ. ఓకే, చూడండి, 2 క్వశ్చన్లు టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్కు ఆన్సర్ మీరు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 58వ జ్ఞాన్పీఠ అవార్డు ఎవరికి వచ్చింది? భారతీయ జ్ఞాన్పీఠ అవార్డు అందుకున్న మొదటి సాహిత్యవేత్త ఎవరు? ఓకే, ఈ 2 క్వశ్చన్లకి మాకు కామెంట్ ద్వారా ఆన్సర్ తెలియజేయండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.